నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే కనుక ఏపీ లిక్కర్ పాలసీ. ఏపీ లిక్కర్ పాలసీ అనేది అయితే మనకి రిలీజ్ అయింది నోటిఫికేషన్. అంటే మందు బాబులు అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది. ఎందుకంటారా, గత ప్రభుత్వంలో మనం ఎప్పుడైతే ఈ మందు గురించి ఇబ్బంది పడ్డామో ఈ టర్మ్ వచ్చిన తర్వాత సరే మారుతుంది అనే ఆశతో చాలామంది ఉన్నారన్నమాట. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ కూడా అదే. సో ఫైనల్గా ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే కనుక లిక్కర్ పాలసీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది ఇప్పటి వరకు అది ఎట్లా అప్లై చేసుకోవాలి, ఒకవేళ అప్లై చేసుకుంటే దానికి ఫీజెస్ ఎంత, ఒకవేళ అప్లై చేసిన తర్వాత అది ఎలాగ మనకి వస్తుంది మన చేతికి అనేది ఒక ప్రాసెస్ అయితే ఉంది. ఆ ప్రాసెస్ అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అండ్ ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటారా, ఎలా చేయడం వల్ల మేము మంచి మంచి వీడియోస్ అయితే ఏదైతే చేస్తున్నామో అవన్నీ మీరు చూడొచ్చు. మా తరపు నుంచి మాకు కొద్ది గొప్ప తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాం. అండ్ అలాగే కింద లైక్ అండ్ షేర్ బటన్స్ని కూడా మీరు యూజ్ చేసి మాకు పుష్ చేస్తే మేము ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. అలాగే తప్పనిసరిగా మర్చిపోకుండా ప్రెస్ ద బెల్ ఐకాన్ ఎలా చేస్తే కనుక మేము చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ కూడా మీ దగ్గరికి వస్తుంది. అండ్ ఫైనల్గా మనం టాపిక్ వెళ్దాం. ఏంటంటే ఏపీ లిక్కర్ పాలసీ. ఏపీ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో అది మనకి 1వ తారీఖు మార్నింగ్ 11 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. ఇట్లా ఏంటంటే మనకి 9వ తారీఖు చివరి తేదీ ఇచ్చారనమాట. ఈ 9వ తారీఖు లోపు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉన్నారో, అంటే దాని మీద ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 9వ తారీఖు వరకు అనమాట. అయితే 9వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు, బాగానే ఉంది. వీటి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఏమీ తెలియకుండా నువ్వు లెక్కల పాలసీకి టెండర్ ఇస్తావు అనుకో, డబ్బులు గాలి వేస్తాను. అట్లా కాకుండా వీటి యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. మనకి స్టార్టింగ్ మనకి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు డెడ్ లైన్ అయితే ఇచ్చారు. ఈ లోపు మీరు వేసుకోవచ్చు. అండ్ ఎన్ని షాపులు అయితే ఉన్నాయి అంటే టెండర్కి వచ్చిన లిస్ట్ ఎన్ని షాపులకు వచ్చిందంటే కనుక 3396 షాపుల నిమిత్తం వీళ్ళైతే టెండర్ అయితే రిలీజ్ చేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్క దానికంటే మనకి వైన్ షాప్ కాదు, మనం మాట్లాడుకునే టాపిక్ అంతా ఫస్ట్ వైన్ షాప్ గురించి మాట్లాడవచ్చు. ఒక్కొక్క షాప్కి ఒక్కో టెండర్ కాబట్టి ఒక్కొక్క టెండర్కి 2 lakhs అంటే 2 లక్షల రూపాయలు మనం ఫీజు అయితే కట్టాలి. కట్టిన తర్వాత అప్పుడు మనం లాటరీలో మనం తెలిసిందే కదా పాత పద్ధతి, టెండర్లో వేస్తే టెండర్ అంతా వచ్చిన లిస్ట్ అంతా ఎక్కువ ఒక లాటరీ సిస్టమ్ తీసి అందులో ఒక పేరు ఫైనల్ చేస్తారు, అది మనకు వచ్చినట్టు. లేదంటే 2 లక్షలు పోయిందా ఇదన్నమాట. అండ్ వీటిలో సబ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఎలాగంటే కొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు వైన్ షాప్లో ఒక పద్ధతి అయితే, తర్వాత మనకి బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి అవి, తర్వాత ప్రీమియం షాప్ ఇవి కూడా ఉన్నాయి. అంటే 3 types ఉన్నాయి ఇందులో. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ కేవలం వైన్ షాప్ గురించి మాత్రమే. అయితే వైన్ షాప్ గురించి చెప్పినది 2 లక్షల రూపాయలు అయితే ఎంట్రీ ఫీజు కట్టాలి. అది డ్రాలా వేస్తారు, డ్రాలా వేసిన తర్వాత డ్రా తీస్తారు, అందులో వస్తే వచ్చినట్టు లేదంటే పోయినట్టే. ఈ డ్రా అనేది ఎప్పుడు తీస్తారంటే కనుక మనకి 11వ తారీఖుని మన నియర్గా మన ఇప్పుడు మాది ఈస్ట్ గోదావరి సంబంధించి ఎక్కడైతే హెడ్ ఆఫీస్ ఉంటుందో కలెక్టర్ ఆఫీస్ అక్కడ తీస్తారు. ప్రతి జిల్లా కూడా ఎక్కడైతే కలెక్టర్ ఆఫీస్ ఉంటుందో కలెక్టర్ ఆఫీస్ దగ్గర డ్రాలు తీయడం జరుగుతుంది. అక్కడ ఎవరికి ఎంత వస్తుందో వాళ్ళకి లైసెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత నుంచి వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అండ్ అయింది కదా, ఇక్కడికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నీకు డ్రా తీసిన తర్వాత 11వ తారీఖు డ్రా తీస్తారు. 12వ తారీఖు నుంచి ఇంకా షాపులు పెట్టేసుకోవచ్చు, కంటిన్యూస్గా నీ వర్క్ నువ్వు చేసుకోవచ్చు. అది ఒకటి. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనకి బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి అయితే మాట్లాడుకున్నాం. బార్ అండ్ రెస్టారెంట్స్ పరిమితి ఎలా ఇచ్చారంటే కనుక 10,000 జనాభా ఉన్న వాళ్ళకేమో 50 లక్షల రూపాయలు, అలాగే 10,000 నుంచి 50,000 ఉన్న వాళ్ళకేమో 55 లక్షలు, 50,000 నుంచి 5 లక్షలు ఉన్న జనాభా మధ్య 65 లక్షలు, అండ్ 5 లక్షలు దాటేసుకుంటే కనుక 85 లక్షలు. ఇంక ఇదే ఫైనల్. 5 లక్షలు దాటిన దానికి ఫైనల్ మించింది ఏమన్నా సరే ఇంకా 85 లక్షల రూపాయలు అది మనం అయితే ఫీజు అయితే కట్టాలి. ఓకే, ఫైనల్గా ఏంటంటే కనుక ఇక్కడ చిన్న మనకి విడుపు అంటే ఫెసిలిటీ ఏమి ఇచ్చారంటే కనుక ఈ బార్ అండ్ రెస్టారెంట్స్ సంబంధించి వీళ్ళు 6 విడతలుగా ఫీజు అయితే కనుక కట్టుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ ఇచ్చారు. ఉన్నవాడైతే మొత్తం గడేసుకున్నాడు, లేనివాడైతే
కొంచెం కొంచెంగా కట్టుకుంటారు కదా. సో ఫస్ట్ టైం వచ్చినకి. అండ్ దీనిలో ఏంటంటే మనకి లాస్ట్ టైం ఉన్నప్పుడు ఈ బార్ రెస్టారెంట్ ఏంటంటే 10% ఉంటుంది అంట వాళ్ళకి ప్రాఫిట్. ఇప్పుడు ఏంటంటే 20% పెంచారనమాట ప్రాఫిట్ ఉంది. సో ఇది కూడా కొంచెం చెప్పుకోదగ్గ విషయం, ఎందుకంటే పాత గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ 10% అయితే పెంచింది. ఇది మనకి బార్ రెస్టారెంట్స్ గురించి. బార్ రెస్టారెంట్స్ కాకుండా మూడోది ఒకటి ఏంటంటే ప్రీమియం. ఈ ప్రీమియం షాప్స్ అనేది ఏంటంటే కనుక అన్ని దగ్గర ఉండవు అన్నమాట. ఇవి కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. వీళ్ళ కొన్ని అంటే మీ ఒక డిస్టిక్లో బాగా పాపులర్ ప్లేస్ ఉంటుంది కదా. ఇప్పుడు మాది కాకినాడ, బాగా మా పక్కనే వైజాగ్, అట్లా ఒక సెలెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్ కూడా చెప్తాను. ఆ ఏరియాస్లో మాత్రమే ప్రీమియం షాప్స్ అయితే పెడతారట. అవి కూడా ఏరియాస్ అయితే చూస్తుండే: విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం. ఈ ఏరియాస్లో అయితే మాత్రం ప్రీమియం షాప్స్ అయితే ఓపెన్ చేసే అవకాశం ఉంది. 12 ఇవి కూడా. వీటికి ఎంట్రీ ఫీజు ఎంత అయితే ₹1,00,00,000. అది కూడా సంవత్సరానికి ₹1,00,00,000. 5 years వీటికి టైం పీరియడ్ 5 years ఉంటుంది. 5 yearsకి 5 crores. ఇదేంటంటే కొంచెం బాగా వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే టచ్ చేస్తారు తప్ప మిడిల్ నార్మల్ ఎవరైతే ఉన్నారో మనం టచ్ చేయరు. అది ఒపీనియన్ వాళ్ళది. ఎందుకంటే మనం చెప్పడం వరకే, తీసుకోవడం అనేది వాళ్ళు పడతారు. అండ్ ఇక్కడ కొత్తగా ఏంటంటే కనుక గవర్నమెంట్ ఏంటంటే ప్రచారంలో చేసి ఉంటుంది. ఎలక్షన్ ప్రచారం ఏం చేస్తుంది, మెయిన్ లేబర్ ఎక్కువ ఈ మందు గురించి ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళ కోసం మన గతంలో ఏవైతే ఉందో క్వార్టర్ ₹99, మళ్ళీ అదే పద్ధతిని తీసుకొచ్చారు. ₹99 క్వార్టర్ అయితే ఆ ప్రాసెస్ అయితే వచ్చింది. స్టార్టింగ్ ప్రైస్ అనమాట. ఎందుకంటే కస్టమర్ సాయంత్రం వచ్చి ఫస్ట్ టచ్ చేసింది లేబరే కాబట్టి వాళ్ళ కోసం ₹99 మొదలైంది. అండ్ తర్వాత బీర్స్ అండ్ విస్కీ, రమ్, వీటి రేట్లు కూడా కంప్లీట్గా తగ్గాయి. వాటితో పోలిస్తే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సగం పైగా రేట్ అయితే తగ్గాయి. అవి కూడా మనం చూద్దాం. ఇక్కడ కంప్లీట్ డేటా వాటి గురించి రాలేదు, వచ్చిన తర్వాత కూడా వీలైతే చేద్దాం వీలైతే. అండ్ ఫైనల్గా ఇందులో ఒక పాయింట్ ఏంటంటే గీత కార్మికులు ఉన్నారు కదండి, మీ కళ్ళు గీసేవాళ్ళు, వీళ్ళకి ఎలక్షన్ టైంలో ఏంటంటే వీళ్ళకి సెపరేట్గా కేటగిరీ తీసి కేటగిరీలో సబ్ క్యాస్ట్ ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే వీటికి కొన్ని షాప్స్ అయితే కేటాయిస్తామని చెప్పేసి తర్వాత అనౌన్స్ చేశారు. సో వీళ్ళకి సంబంధించి 6 కులాలు ఉన్నాయంటే ఆ కులాలకు సంబంధించి మొత్తం ఎన్ని షాపులు 340 షాపులు అయితే వీళ్ళు కేటాయిస్తామని చెప్తున్నారు. వీటి గురించి అయితే డేటా ఫైనల్ అవ్వలేదు, ప్రాసెసింగ్లో ఉంది. అది కూడా అయిన తర్వాత ఒకసారి మనం కుదిరితే చెప్పాం కదా వీడియో చేద్దాం, వీడియో అయితే చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే తిరుపతి, హాట్ టాపిక్ ఆఫ్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్. ఈ తిరుపతిలో కూడా వైన్ షాప్స్ అనేవి ఏ ఏరియాలో పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టకూడదు అనే టాపిక్ అయితే నడుస్తూ ఉంది. ఏంటంటే కనుక మనకి ఇప్పుడు మెయిన్ తిరుపతికి సంబంధించి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అలిపిరికి సంబంధించి వరకు కూడా ఈ వైన్ షాప్ అయితే పెట్టకూడదు అనే ఒక ఏంటంటే ఒక కండిషన్ అయితే ఉంది. అది కూడా చూస్తూ ఉన్నారు. చూసి ఆ ఏరియాలో అయితే మాత్రం వైన్ షాప్ పెట్టవద్దు అని చెప్పేసి కాలగంటకి అయితే చూస్తున్నారు. దానికోసం కూడా గట్టిగా అయితే జరుగుతుంది. అండ్ ఇది ఈ వైన్ షాప్కి సంబంధించి. ఇందులో మీకు ఏమన్నా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి పనికి వస్తుంది అనుకుంటే కనుక కంపల్సరీ యూజ్ చేసుకోండి. అండ్ మా వీడియో ఎలా ఉందని చెప్పేసి కింద కామెంట్ చేసినట్టు మెన్షన్ చేయండి. ఎలా మీరు మెన్షన్ చేయడానికి మేము మరిన్ని వీడియోస్ చేసి మేము కూడా ఎంకరేజ్ ఇంట్రెస్ట్గా చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.